హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకి రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే రైల్వే సంబంధించి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు. సో మనకి ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, రీసెంట్గా మనకి ఆర్ఆర్బి జేఏ నుండి కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో అప్కమింగ్ నోటిఫికేషన్ మనకి ఎన్టీపీసీ కూడా అయితే రాబోతుంది అనమాట. సో ఏఎల్పి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేటివ్ లేదు ఎగ్జామినేషన్ సంబంధించి. సో మనకి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో మనకి CPT-1 ఏఎల్పి సంబంధించి CPT-1 అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలామంది అయితే మన కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ అనమాట ఈరోజు అంటే ఫుల్ క్లారిటీగా ఎగ్జామ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయినట్లయితే కంటిన్యూస్గా మీకు ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, సో నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానివ్వండి, అలా కంటిన్యూస్గా మనకి జరుగుతూనే ఉంటాయి అనమాట. మనకి కొంచెం డిలే అవ్వడం వల్ల మనకి ఇంకా ఆ టైం దొరికింది కాబట్టి, ఆ స్పేస్ దొరికింది కాబట్టి, ఆ స్పేస్లో మన యొక్క ఇంకా ప్రిపరేషన్ అనేది ఇంకా బాగా ప్రిపేర్ అనేది అవ్వాలి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్స్. సో ఫస్ట్ వన్ వచ్చి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ మనకి January 20 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు June to August మధ్యలో మీకైతే CPT-1 అనేది కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే దాంట్లో నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనకి రీసెంట్గా ఈ యొక్క ఏఎల్పి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఆర్ఆర్బి చేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా రైల్వే బోర్డు అనేది కల్పించడం అయితే జరిగింది. సో ఆర్ఆర్బి రైల్వే జోన్ చేంజ్ చేసుకునే ఒక అవకాశాన్ని మనకి ఒక 10 days అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 10 days ఎప్పుడంటే July 29 to August 7 మధ్యలో అయితే ఒక 10 days అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఒక 10 days కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ అఫీషియల్గా ఒక ఎగ్జామ్స్ డేట్ సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ అనేది రావాల్సి ఉంది. సో వచ్చాక మనకి నెక్స్ట్ నుండి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో మేబీ CPT-1 ఎక్స్పెక్టెడ్ డేట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి మేబీ ఉండొచ్చు, ఆగస్ట్ ఎండింగ్ నుండి లేదంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కంప్లీట్ అయిన వెంటనే ఎగ్జామ్స్ గురించి ఇంపార్టెంట్ నోటీస్ అనేది రైల్వే నుండి రావాల్సి ఉందన్నమాట. సో అలాంటి ఇంపార్టెంట్ నోటీస్ రిలీజ్ అయ్యాక మనకి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మీకు పలానా డేట్ నుండి మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది వస్తుంది. తర్వాత మీకు అనేది ఎగ్జామ్స్ డేట్స్ అనేది మీకు అడ్మిట్ కార్డ్ ద్వారా రిలీజ్ చేసి మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మేబీ నా అనాలిసిస్ ఏంటంటే CPT-1 ఎక్స్పెక్టెడ్ డేట్ మేబీ వస్తే ఆగస్ట్ ఎండింగ్ లాస్ట్ వీక్ నుండైనా లేదంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. CPT-1 వచ్చి ఓన్లీ 75 మార్క్స్కే కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా ఈ టైం దొరికింది కాబట్టి డిలే అవ్వడం వల్ల మీకు ఇంకా టైం అనేది సేవ్ అయింది కాబట్టి ఈ టైంలో మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మోక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మీకు ఇంకా ఈజీగా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంకా ఈజీ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి టెక్నీషియన్. సో టెక్నీషియన్ సంబంధించి మనకి April to June మధ్యలో జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇయర్ అయితే మనకి March 9 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మేబీ ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకి అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో అయితే ఎగ్జామ్ జరగవలసి ఉంది. సో మనకి ఈ డిలే అవ్వడం వల్ల మనకి ఎగ్జామ్స్ అనేది ఇంకా 1 month అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. మేబీ CPT-1 ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి November to December మధ్యలో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది టెక్నీషియన్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఏఎల్పికి అయితే అప్లై చేశారో సో టెక్నీషియన్ కూడా అప్లై చేసే ఉంటారు, సేమ్ క్వాలిఫికేషన్ కాబట్టి. సో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి కూడా అప్లై చేసి ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, జేఈ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఏదైనా రైల్వేలో ఏ జాబ్కి అయినా సరే సిలబస్ అనేది మ్యాథమెటిక్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి అండ్ జనరల్ సైన్స్ అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ కనుక చదువుకున్నట్టుగా నీట్గా క్లీన్గా చదువుకున్నట్లయితే ఈజీగా ఈ రైల్వేలో జాబ్ అనేది పక్కాగా మీరైతే క్రాక్ చేయగలుగుతారు. అండ్ వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, కంటిన్యూస్గా మీకు ఏదైతే ఇప్పటివరకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో అప్పటి వరకు అనేది కంటిన్యూస్గా మీకు ఎగ్జామ్స్ అనేది కంటిన్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఆ టైంలో అసలు గ్యాప్ ఉండదు, టెన్షన్ అవుతాం. సో ముందుగానే మనకి ఉన్న ఈ యొక్క టైంలోనే మన ప్రిపరేషన్ అనేది బాగా చేయాలి. దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, మోక్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి ఆర్పిఎఫ్.
ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 15th ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇండియా ఓవరాల్గా మనకి చాలా తక్కువ పోస్టులతో ఈ ఆర్పిఎఫ్ సంబంధించి రైల్వే ప్రొడక్షన్లో కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ పోస్టులు కానివ్వండి, చాలా తక్కువ పోస్టులతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మేబీ ఎగ్జామ్స్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చి మనకి జనవరిలో అయితే జరగవచ్చు. సో ఆర్ఆర్బీ జేఈ వచ్చి జూలై టు సెప్టెంబర్ మధ్యలో మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ అనేది ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో జూలై టు సెప్టెంబర్ మధ్యలో అంటే మనకి దీంట్లో ఎన్టీపీసీకి ప్లస్ పారామెడికల్ ఇవన్నీ సంబంధించి ఈ యొక్క 3 monthsలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ అయితే మెన్షన్ చేశారు. సో ఇయర్ అయితే మనకి జూలై 30న ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మోడిఫికేషన్ డేట్ వచ్చి మనకి ఆగస్టు 30, 2024 టు సెప్టెంబర్ 8, 2024 మధ్య ఒక 10 days అనేది మోడిఫికేషన్ టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఈ మోడిఫికేషన్ టైం ఈ మధ్యలో మనకి ఏఎల్పి అండ్ టెక్నిక్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఏఎల్పి పరంగా చూసుకుంటే మన సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో మనకి ఏఎల్పి జరుగుతుంటాయి. సో నెక్స్ట్ అయినంటే మనకి ఈ యొక్క ఉన్నాయి టెక్నీషియన్ సంబంధించిన పోస్ట్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ CBT1 అండ్ CBT2 సో ఆర్ఆర్బీ సంబంధించి ఎగ్జామ్స్ డేట్ అనేది మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడంటే జనవరి లాస్ట్ వీక్ టు ఫిబ్రవరి మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఆర్ఆర్బీ జే సంబంధించి మనకి ఇక్కడ ఏంటంటే మోడిఫికేషన్ డేట్ అనేది 9 నెల 8 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 9 నెల 8 వరకు ఇచ్చిందంటే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ టెక్నీషియన్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కండక్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్. సో మనకి ఆర్ఆర్బీ జే సంబంధించి మేబీ జనవరి లాస్ట్ వీక్ అని అవ్వచ్చు, మేబీ ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. మేబీ ఇది నా యొక్క అనాలిసిస్ మాత్రమే, మేబీ ఈ విధంగా జరగవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ సంబంధించి ఎగ్జామ్స్ అనేది మనకి సెప్టెంబర్ 2024లో అయితే మేబీ అప్లికేషన్ అయితే నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. సో ఎందుకంటే ఆర్ఆర్బీ జేఈ సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది 30 జూలై టు మనకి 29th వరకు అయితే ఆగస్ట్ 29th వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మోడిఫికేషన్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ డేట్ కంప్లీట్ అయినంటే మనకి ఎన్టీపీసీ సో మనకి ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనమాట. సో ఫస్ట్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కంప్లీట్ అయినంటే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది జూలై టు సెప్టెంబర్ మధ్యలో అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో కూడా దీనికి సంబంధించి ఓ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో అయితే మేబీ ఆగస్ట్ ఎండింగ్ అయినా లేకపోతే సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా మనకి ఎన్టీపీసీ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో మోడిఫికేషన్ డేట్ కూడా సెప్టెంబర్లో వస్తే అక్టోబర్ వరకు మనకి ఒక 1 month అనేది నోటిఫికేషన్ టైం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే టైము. సో మోడిఫికేషన్ వచ్చి మేబీ నవంబర్లో ఇవ్వచ్చు, నవంబర్లో ఒక 10 days అనేది ఇవ్వచ్చు. మేబీ ఎగ్జామ్ డేట్స్ ఎక్స్పెక్టెడ్ మేబీ అవ్వచ్చు ఎప్పుడంటే ఫిబ్రవరి టు మార్చి మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. 2025లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదండి రైల్వే ఎగ్జామ్స్. సో ఇప్పటి వరకు ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, జేఈ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట. సో ఇదే డేట్లో జరుగుతాయని కాదు, కొంచెం అటుగిటుగా జరగచ్చు, మేబీ ఇదే డేట్లో జరగవచ్చు కూడా. సో ఇది నా యొక్క అనాలిసిస్తో ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.